అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నా రూమ్కు వస్తే ఫారిన్ ట్రిప్కు తీసుకెళ్తా. ఢిల్లీలో పీజీ విద్యార్థినులపై స్వామి చైతన్యానంద లైంగిక వేధింపులు. 17 మంది విద్యార్థినులు ఫిర్యాదు. కేసు నమోదు. న్యూఢిల్లీ. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న స్వామి చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఢిల్లీలోని శ్రీ శృంగేరి శారదా పీఠం ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ కాలేజీలో డైరెక్టర్గా ఉన్న అతడు పేద విద్యార్థినులను టార్గెట్ చేసి తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసు దర్యాప్తులో బయటపడిన దారుణ విషయాలు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చదువుతున్న పీజీ డిప్లొమా విద్యార్థినులను టార్గెట్ చేశాడు. నా రూమ్కు వచ్చి కలిస్తే ఫారిన్ ట్రిప్కు తీసుకెళ్తా, ఖర్చులన్నీ నేనే భరిస్తా అని వాట్సాప్ మెసేజ్లు పంపేవాడు. మాట వినకపోతే ఫెయిల్ చేస్తానని, మార్కులు తగ్గిస్తానని బెదిరించేవాడు. 32 మంది విద్యార్థినుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేయగా 17 మంది తీవ్ర అసభ్యకరమైన మెసేజ్ల ఎవిడెన్స్లు సమర్పించారు. ఇదే కాలేజీలో 3 మహిళా ఫ్యాకల్టీ సభ్యులు కూడా అతడి ఒత్తిడి గురించి వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. అధికారంలో ఉన్నవారు లేదా గురువులు అసభ్యకరమైన ప్రతిపాదనలు చేస్తే వెంటనే సీనియర్ అధికారులకు లేదా పోలీసులకు తెలియజేయండి. వాట్సాప్ మెసేజ్ల స్క్రీన్ షాట్లు, ఆడియోలు డిలీట్ చేయకుండా సేవ్ చేసుకోండి, ఎవిడెన్స్గా ఉపయోగపడతాయి. ఎవరైనా బెదిరిస్తే ఒంటరిగా భయపడకండి. వెంటనే 1091 మహిళల హెల్ప్ లైన్ లేదా 100కు ఫోన్ చేయండి. కాలేజీలో అంతర్గత కమిటీ ఐసీసీ అండర్ పోస్ట్ యాక్ట్ కు ఫిర్యాదు చేయాల్సిన హక్కు మీకు ఉంది. ఈ రకం ఘటనలు చాలా తీవ్రం. విద్యార్థినుల భద్రత, గౌరవం కాపాడటం అందరి బాధ్యత. నిందితుడికి తగిన శిక్ష పడాలి.